రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. వైసీపీ 6వ జాబితా విడుదలైంది. 4 ఎంపీ అభ్యర్థులను 6 ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకటరమణ, ఇక నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాల, చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్పను ప్రకటించారు. ఇక ఎమ్మెల్యే అభ్యర్థులు కీలక మార్పులు చేశారు. మైలవరంలోనూ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు షాక్ తప్పలేదు. మైలవరంలో వసంతను కాదని వైసీపీ ఇన్ఛార్జిగా తిరుపతిరావు పేరును ఖరారు చేశారు. అలాగే గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబును మార్కాపురం పంపారు. ఇక గిద్దలూరులో వైసీపీ ఇన్ఛార్జిగా నాగార్జునారెడ్డి పేరు ఖరారు చేశారు. నెల్లూరు సిటీలో ఖలీల్ ను ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇక జీడి నెల్లూరులో నారాయణ స్వామికే అవకాశం ఇచ్చారు. ఇక ఎమ్మికనూరులో మాత్రం మాజీ ఎంపీ బుట్ట రేణుకకు ఛాన్స్ ఇచ్చింది అధిష్టానం. వైసీపీ 6వ జాబితా విడుదలైంది. 4 ఎంపీ అభ్యర్థులను 6 ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకటరమణ, ఇక నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాల, చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్పను ప్రకటించారు. ఇక ఎమ్మెల్యే అభ్యర్థులు కీలక మార్పులు చేశారు. మైలవరంలోనూ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు షాక్ తప్పలేదు. మైలవరంలో వసంతను కాదని వైసీపీ ఇన్ఛార్జిగా తిరుపతిరావు పేరును ఖరారు చేశారు. అలాగే గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబును మార్కాపురం పంపారు. గిద్దలూరులో వైసీపీ ఇన్ఛార్జిగా నాగార్జునారెడ్డి పేరు ఖరారు చేశారు. ఇక నెల్లూరు సిటీలో ఖలీల్ ను ఇన్ఛార్జిగా ప్రకటించారు. జీడి నెల్లూరులో నారాయణ స్వామికే అవకాశం ఇచ్చారు. ఇక ఎమ్మిగనూరులో మాత్రం మాజీ ఎంపీ బుట్ట రేణుకకు ఛాన్స్ ఇచ్చింది అధిష్టానం. ఇక డీటెయిల్స్ వచ్చేసి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రైట్ హరీష్, చెప్పండి. 5వ జాబితా రిలీజ్ చేసిన కొద్దీ అంటే ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా 6వ జాబితా రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నిజీనా ఈ రోజు 10 మందితో కూడినటువంటి జాబితాని విడుదల చేసింది వైసీపీ. అందులో ప్రధానంగా చూసుకుంటే కనుక మైలవరం శాసనసభ్యుడిగా ఇన్ఛార్జిగా తిరుపతిరావును ప్రకటించారు. ప్రధానంగా ఇప్పటివరకు ఒక సిట్టింగ్ గా ఉన్నటువంటి మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ ఇప్పటివరకు కూడా ఆయన పార్టీ మారుతున్నట్టుగా కానీ పార్టీని వీడుతున్నట్టుగా కానీ అధికారికంగా ప్రకటన చేయలేదు. అయినప్పటికీ కూడా అక్కడ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమీకరణాల్లో ఆయన స్థానాన్ని తిరుపతిరావుకి కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ప్రకటించినటువంటి 10 స్థానాలకు సంబంధించినంత వరకు కూడా చిత్తూరు ఎంపీగా రెడ్డప్పని ప్రకటించారు. 10 మందితో కూడినటువంటి జాబితాలో రాజమండ్రి అభ్యర్థిగా గూడూరు శ్రీనివాస్ ని, అదేవిధంగా మార్కాపురానికి ఇన్ఛార్జిగా అన్నా రాంబాబుని ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. గుంటూరుకి ఉమారెడ్డి ఫ్యామిలీ నుంచి, ఉమారెడ్డి కుటుంబం నుంచి కూడా సీటు దక్కినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. గిద్దలూరు శాసనసభ స్థానానికి నాగార్జునారెడ్డి, అదేవిధంగా చిత్తూరు ఎంపీగా రెడ్డప్పను ప్రకటించారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం కొంత రోజులుగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే పార్టీకి సీనియర్ గా ఉన్నారో, పార్టీకి రాయల్ గా ఉన్నారో, ఉమారెడ్డి లాంటి సీనియర్ నాయకులు ఆయన కుటుంబం నుంచి మరొకరికి అవకాశం కల్పించారు. ఇప్పటికే ఉమారెడ్డి కుటుంబం నుంచి పొన్నూరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కిలారి రోసయ్య కూడా స్థానం దక్కింది. ఇప్పుడు మరోసారి అదే కుటుంబం నుంచి గుంటూరు ఎంపీ స్థానానికి అవకాశం దక్కినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద 10 మంది జాబితాతో విడుదలైనటువంటి వైసీపీ 6వ జాబితా పైన 2 రోజులుగా ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు విడుదలైనటువంటి జాబితాలో మరోసారి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమీకరణాలు, ఇంకెవరైతే అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో, పార్టీని వీడేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి
ముందస్తుగా వచ్చినటువంటి సర్వేలు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గంలోని ముఖ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని వైసీపీ జాబితాను విడుదల చేసినట్టు పరిస్థితి మనకు కనిపిస్తుంది రెజీనా. రైట్. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే మైలవరంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కి షాక్ ఇచ్చింది వైసీపీ. మరి వసంతను కాదని చెప్పేసి తిరుపతిరావు పేరును ఖరారు చేశారు. దీని ఏ విధంగా చూడొచ్చు అసలు? మొదటి నుంచి కూడా మైలవరం శాసనసభ స్థానానికి సంబంధించినటువంటి అంశం ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. వసంత కృష్ణప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన 2019లో స్వయంగా జగనే అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి టీడీపీ మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమాని టార్గెట్ చేసుకుని స్వయంగా జగన్ వసంత కృష్ణప్రసాద్ ని తీసుకొచ్చారు. ఆయనకు పోటీగా ఎవరైతే అప్పుడు సిట్టింగ్ గా ఉన్నటువంటి దేవినేని ఉమా ఎవరైతే ఉన్నారో ఆయనకి పోటీగా వసంత కృష్ణప్రసాద్ అదే సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి నేతను తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. దేవినేని ఉమాని ఓడించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి టార్గెట్ తో దీంతో అప్పుడు 2019 సమయంలో దేవినేని ఉమా వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ తిరిగి పార్టీలో కొనసాగుతారా లేదా అన్న దాని మీద ఒక రకమైనటువంటి టెన్షన్ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన పార్టీ అధిష్టానం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఇంకోవైపు మైలవరం సీటు అదేవిధంగా పెనమలూరు సీటుకు సంబంధించినంత వరకు కూడా వసంత కృష్ణప్రసాద్ తో పాటుగా దేవినేని ఉమాకు సంబంధించినటువంటి పేర్లపైన టీడీపీ సర్వేలు చేయించడం, ఈ వ్యవహారం కూడా తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ సర్వేలకు సంబంధించినటువంటి అంశం వైఎస్ జగన్ కి దృష్టిలో వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. వసంత కృష్ణప్రసాద్ తో పాటు ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు కూడా గతంలో జగన్ ని టార్గెట్ చేసి అనేక రకమైనటువంటి కామెంట్స్ చేశారు. వాటిని ఖండించిన దాఖలాలు కూడా వసంత కృష్ణప్రసాద్ చేసినప్పటికీ కూడా వసంత ఫ్యామిలీకి జగన్ మొదటి నుంచి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ కూడా ఆ ఫ్యామిలీ నుంచి జగన్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ రావడం పట్ల మొదటి నుంచి పార్టీ శ్రేణులందరూ కూడా కొంతవరకు ఉత్కంఠంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు జిల్లాకు చెందినటువంటి మంత్రి జోగి రమేష్ తో వసంత కృష్ణప్రసాద్ కు ఉన్నటువంటి విభేదాలు కూడా ఈ పరిణామాలన్నిటికీ కూడా దారితీస్తుంది అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది రెజీనా. రైట్, థ్యాంక్ యూ. రైట్, వైసీపీ 6వ జాబితా విడుదలైంది. 4 ఎంపీ అభ్యర్థులను 6 ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకటరమణ, ఇక నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాల, ఇక చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్పను ప్రకటించారు. ఇక ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కీలక మార్పులు చేశారు. మైలవరంలోనూ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు షాక్ తప్పలేదు. మైలవరంలో వసంతను కాదని వైసీపీ ఇన్ఛార్జిగా తిరుపతిరావు పేరును ఖరారు చేశారు. అలాగే గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్న రాంబాబును మార్కపురం పంపారు. గిద్దలూరులో వైసీపీ ఇన్ఛార్జిగా నాగార్జునరెడ్డి పేరు ఖరారు చేశారు. ఇక నెల్లూరు సిటీలో ఖలీల్ ను ఇన్ఛార్జిగా ప్రకటించారు. జీడీ నెల్లూరులో నారాయణ స్వామికి అవకాశం ఇచ్చారు. ఇక ఎమ్మిగనూరు